నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధం అంటున్నారు ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పై ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటున్నారు. సినిమా డైలాగులు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కాంగ్రెస్ నాయకుల మెడలోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లాలని మాట్లాడిన ఎమ్మెల్యేలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నెలకొనుంది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కొనసాగుతుంది. అయితే బీజేపీ ఎమ్మెల్యే చేసినటువంటి ఆ స్కూటీలను తీసుకెళ్ళండి కాంగ్రెస్ నాయకుల వద్దంటే ఆ యొక్క వ్యాఖ్యల నేపథ్యంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మనతో పాటు వినయ్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఇంటి ముట్టడికి పిలుపునివ్వడానికి కారణం ఏంటి? మొన్న నిజామాబాద్లో రైతు అదేంది ఎంబేరి ఏదో బేరీ జరిగింది, రణబేరి అని పెట్టిర్రు. ఆ రణబేరిలా ఇక వీళ్ళు మైకియంగానే వీడు పెద్ద పుడింగ్ అయినట్టు ఈ ఏదైతే రియంబర్స్మెంట్ రావాలనో గత ప్రభుత్వం నుంచే పెండింగ్ పడుతూ ఉంది. గత ప్రభుత్వంలో రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది ఉండే మనం హామీ ఇచ్చినాం. సుమారు 6,000 కోట్లు వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ది నిజంగా ఇవ్వాలి, తప్పకుండా ఇచ్చుకుంటూ వస్తున్నాం. గతంలో ఏముండే మన ప్రభుత్వం వచ్చిన కొత్తలా తెలంగాణ వచ్చిన కొత్తలా నెలకి 600 కోట్లు అప్పు అసలు కట్టేవాళ్ళు. ఆ స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ దిగిపోయిన టైంకి సుమారు దాన్ని తీసుకొచ్చి 6,000 కోట్లకి నెలకి అప్పులు అసలు కలిసి చేయడం జరిగింది. కొంత ఇబ్బందులు ఉంది, వాస్తవము. ఇవ్వడం లేదు, ఇస్తాం, బరాబర్ ఇస్తాం, ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఎన్నో పథకాలు చెప్పినాం, అన్ని పథకాలు కూడా మనం ఇచ్చుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా స్కూటీలు కూడా చెప్పినాం, బరాబర్ ఇస్తాం. ఎలక్షన్స్ ఉన్నాయి, మనం చెప్పి 2.5 years అయింది, ఇంకా ముందుంది, ఇస్తాం. వీడు పెద్ద పుడింగిలాగా ఆడబోయి ఏదైతే కాంగ్రెస్ నాయకుల షోరూమ్లు ఉంటాయో ఆ షోరూమ్లలో పడుండ్రి తీసుకొచ్చుకోండి అంటే ఏమనుకుంటున్నావురా భయ్? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక పదవిలో ఉన్నావు, నువ్వు ఒక ఎమ్మెల్యేవి, మంచిగా చెప్పాల్సింది పోయి అంత యువకులు ఉన్నారు అక్కడ, వాళ్ళని దొంగతనం చేయమని చెప్పి ప్రేరేపిస్తావు. నువ్వు హౌలాగాని వరా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలివి ఉందా? మళ్ళీ ఇవాళ ఇంతకుముందు కూడా మీడియా చూసిన నేను తులం బంగారం ఏదైతే ఉందో ఎలక్షన్ కన్నా ముందు పోయి లీడర్ల ఇళ్ళల్లో పడి బంగారం తెచ్చుకోరని మాట్లాడతావా? అసలు ఎక్కడున్నావురా? నీ మీద సుమోటో కింద బరాబర్ కేసు బుక్ చేపిస్తా కొడుకనిస్తా. నిన్ను కోర్టుకి జైలుకు దింపకపోతే చూడని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా. ముఖ్యంగా మీరు చెప్పండి, 2.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధిపైనే చర్చ అని ఆ చర్చకు ఆహ్వానిస్తున్నాను కానీ రాలేరని చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే. అసలు ఆయన అభివృద్ధి ఎక్కడ చేసిండు? నిండు అసెంబ్లీలోనే మీకు కావాలంటే పంపిస్తా క్లిప్పు. అధ్యక్ష నాకు మొత్తం ఇచ్చింది 90 లక్షలే అన్నాడు. ఆ 90 లక్షలు ఏడేడ పెట్టిండో కూడా నాకు తెలుసు. వాని గోడౌన్ పోయేటప్పుడు పెట్టుకున్నాడు కొంత, ఇంకో దగ్గర ఎన్నో పెట్టిండు, ఖతం అయిపోయినాయి 90 లక్షలు. నీకు ఇచ్చిందే 90 లక్షల రూపాయలు. నువ్వు మంచిగా ఉండి ముఖ్యమంత్రితోని మంత్రులతో మంచిగా ఉంటే నిధులు వస్తాయి. నువ్వు డ్రామాలు మాట్లాడి నీ బాంబుతోని నీ పేషెంట్ బెల్ చేస్తా, లేకపోతే అట్లా చేస్తా ఇట్లా చేస్తా అంటే ఇవన్నీ కూడా ప్రజలు ఒప్పుకోరు. నిన్ను గెలిపించింది అభివృద్ధి కోసం గెలిపించిర్రు. నువ్వేమంటున్నావు? మనము యుద్ధం చేద్దాము అది ఇది అంటున్నావు. యుద్ధం కాదు ఇక్కడ ప్రజలు కోరుకునేది. ఏదున్నా అభివృద్ధిలో పోటీపడు. 100% ఆర్మూర్లో తీసుకొచ్చిన ప్రతి డెవలప్మెంట్ మా ప్రభుత్వం మేము తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. వాడు ఒక రూపాయి కూడా రాకేష్తోని బెనిఫిట్ అయినోడు కాదు. 100% వాడు ఏం చెయ్యడు కూడా. చాలామంది ఆయనతో ఉన్నోళ్ళు అతన్ని టచ్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. ఉస్మానియా యూనివర్సిటీ యూత్ చెప్తుంది, ప్లస్ ఎవరైతే ఈయన కోసం పనిచేసి రేపటి నాడు వీడు ఎమ్మెల్యే అయితే నేనేమన్నా బాగుపడతా అని చాలామంది కష్టపడ్డారు. ఎవరికి కూడా ఏ రకమైన సహాయం చేయలే. ఇప్పటికి నేను చెప్తున్నా 119 మంది ఎమ్మెల్యేలల్లో అత్యధికంగా గన్మెన్లు ఎవరికి మారినారంటే కూడా రాకేష్ రెడ్డికే మారారు. వీని క్యారెక్టర్ పొద్దున ఒక రకంగా ఉంటాడు, స్మైల్, మధ్యాహ్నంగానే ఒక రకం, రాత్రి కాగానే ఇట్లా అంటే వాడు వైబ్రేషన్స్ అన్నీ చేంజ్ అవుతుంటాయి. మరి వాడు ఏమేమి తీసుకుంటాడో వాని కళలేందో నాకైతే ఇంకా అర్థం కాలే. పూర్తిగా తీసేది ఉంది, వాని క్యారెక్టర్ అసాసినేషన్ చేసేది ఉంది. కొడుక మళ్ళా చెప్తున్నా రాకేష్ రెడ్డి, ఏదున్నా మమ్మల్ని గెలికితే మాత్రం నిన్ను ఇచ్చిపెట్టాం. ఒకటే, ఏదున్నా కేంద్రం నుంచి నీ ప్రభుత్వం ఉంది, నిధులు తీసుకురా. మీ అరవింద్ కాలు పట్టుకుంటావా, మీ కిషన్ రెడ్డి వాడతావా, బండి సంజయ్ వాడతావా, ఎవడి వాడతావా, నిధులు తీసుకురా. ఏనాడైనా ఎవరి దగ్గర పోయినా ఒక ఫోటోలు ఉన్నాయి 60. మొన్న ఎక్కడికో ఏదో రైల్వే మినిస్టర్తో ఏడో పోయినట్టుగా చూసినాం తప్ప ఏనాడు కూడా ఒక మంత్రి దగ్గరకు పోయి కేంద్రంలో పోయి తీసుకొచ్చి మాట్లాడే ఆలోచనలో లేడు. ఇక మా మంత్రుల దగ్గరికి వచ్చి ఎట్లాగో మాకు ఇస్తారు, మాకు తెలుసు ఏం చేయాలో. ఇక మేము ఇచ్చిన దాన్ని పోయి వెనకాల పెట్టుకొని ఇక నేనే తెచ్చినా అంటాడు. ఎన్నిసార్లు తిరుగుతూ వచ్చినాయో మాకు తెలుసు.
అందుకోసం మళ్ళొకసారి చెప్తున్నా బిడ్డ, ఏదున్నా పోటీ అనేది అభివృద్ధిలో వాడు. చూసుకుందామంటే చూసుకుందాం, దేనికైనా సిద్ధం. మళ్ళొకసారి మమ్మల్ని ఎవరినన్నా ఏమన్నా అంటే మాత్రం ఖబర్దార్. అది కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి చెప్తా ఉంది. ముఖ్యంగా అభివృద్ధి పైన పోటీ పడదాం, చర్చకు సిద్ధం, కానీ ఈ సోషల్ మీడియా వేదికగా ఇటువంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.